షిరిడీ సాయిబాబా తన భక్తులకిచ్చిన అభయాన్ని, బాబా యొక్క ముఖ్యమైన బోధనను ఈరోజు సాయి అమృత పలుకుల్లో విని తరిద్దాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. నేను నా భక్తులను మృత్యుముఖం నుండి లాగేస్తాను. నా కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణ అవుతుంది. నాకు అనన్య శరణుజొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని ఉద్ధరిస్తాను. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. ప్రేమతో నా నామాన్ని స్మరించేవారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. ఈరోజు చెప్పిన బాబా అమృత పలుకుల నుంచి మనం కొన్ని విషయాలు గ్రహించవచ్చు. బాబా ఇచ్చిన అభయం, బోధన, భగవంతునిపై అచంచలమైన నమ్మకం కలిగి ఉండాలని, అలాగే కష్టకాలంలో ఫలితం దక్కే వరకు ఓపిక వహించాలని దీని అర్థం. అదే శ్రద్ధ సబూరి. సాయి సాయి అని మనస్ఫూర్తిగా స్మరించడం వల్ల కలియుగంలోని పాపాలు, దోషాలు నశిస్తాయని, అలాగే బాబా కథలను వినడం ద్వారా అనారోగ్యాలు కూడా దూరం అవుతాయని ఇది చెబుతుంది. ఎవరైతే ఇతర ఆలోచన లేకుండా పూర్తిగా బాబాను నమ్ముకొని ఆయననే ధ్యానిస్తూ భజన చేస్తారో వారిని బాబా అన్ని ఆపదల నుండి రక్షిస్తానని, ఉద్ధరిస్తానని హామీ ఇస్తున్నారు. తనను ప్రేమతో స్మరించే వారి బాధ్యతను బాబా స్వయంగా తీసుకొని వారి పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారని ఈ వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రేమతో, భక్తిభావంతో దేవునికి లేదా తోటివారికి సేవ చేస్తే భగవంతుని కరుణ లభించి ఎప్పటికీ తరగని పుణ్యఫలం లేదా ఆధ్యాత్మిక సంపద ప్రాప్తిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సాయి అమృత పలుకులు బట్టి సాయిబాబాపై సంపూర్ణ విశ్వాసం ఉంచి నిరంతరం బాబా నామాన్ని స్మరిస్తూ ఉంటే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా అధిగమించవచ్చని ఈ అమృత పలుకులు తెలియజేస్తున్నాయి. జై సాయిరాం.